₹1,00,00,000 ఉంటే చాలబ్బా, నా లైఫ్ సెట్, హ్యాపీగా బతికేస్తా అని ఎంతోమంది అనుకుంటారు. బట్ ఎంతమందికి ఆ 1 crore చేరుకునే దానికి అవుతుంది? దీంట్లో 2 స్టెప్పులు ఉన్నాయి. మొదటిది 10 lakhs బిల్డ్ చేయడం. ఇదే చాలా కఠినమైనది. దాని తర్వాత 1 crore చేరుకోవచ్చు. అదెలాగో ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియో ఎండ్ వరకు తప్పక చూడండి. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. ఎంతోమంది ఎక్స్పీరియన్స్డ్ ఇన్వెస్టర్లు చెప్పే మాట మీరు వినే ఉంటారు. 1 crore చేయడానికి 15 years, 16 years పడుతుంది. దాని తర్వాత డిసిప్లిన్డ్గా ఇన్వెస్టెడ్గా ఉంటే 1 crore అన్నది చాలా అంటే చాలా త్వరగా కాంపౌండింగ్ అవ్వడం ద్వారా ఆ డబ్బు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. అలాగే ఎంతోమందికి చాలా చిన్న శాలరీ పొందేవాళ్ళు, 20,000, 30,000, 40,000 ఇన్కమ్ వచ్చేటోళ్ళు ఈ 1 crore చేరుకోవాలంటే ఫస్ట్ స్టెప్ చాలా కఠినకరమైనది. ఈ 10 lakh rupees బిల్డ్ చేయడం. దాని తర్వాత ఆ 10 lakhs కాపాడుకుని ఇన్వెస్ట్మెంట్ పెట్టడం. దీన్ని చేయగలిగితే మనం ఇక్కడ చేరుకోవడానికి 1 crore చేరుకోవడానికి అవకాశం ఉంది. సో స్టెప్ 1 గురించి మనం ఇప్పుడు ఫోకస్ చేయాలి. ఈ 10 lakh rupees ఎలా బిల్డ్ చేయాలి? దానికి మీరు ముందు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఈ ఎక్స్పెన్స్ లూప్ నుంచి బయటికి రావాలి. ఏంటిది ఎక్స్పెన్స్ లూపు? 0 to 1 lakh, 1 lakh to 0. ఎంతోమంది సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్ మీరు చూసినట్లయితే ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఉంటుంది. కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు, లేకపోతే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువైనప్పుడు 20,000, 30,000, మేబీ 50,000-60,000 అంత కూడా సేవ్ చేయడం చాలా కఠినం అనిపిస్తుంది. ఓకే ఫైన్, చాలా కష్టపడి 1 lakh చేరుకున్నాం అనుకోండి. ఆ 1 lakh చేరుకున్న తర్వాత ఏదో ఒక కమిట్మెంట్ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, కాస్ట్లీ ఫోను. ఇంతవరకు సెకండ్ హ్యాండ్ బైక్ నడిపేటోళ్ళు 1 lakh ఉంది కదా, ఒక కొత్త బైక్కి ఎందుకు అప్గ్రేడ్ అవ్వకూడదు? బైక్, కంటిన్యూస్ ట్రిప్పులు, కంటిన్యూస్ పార్టీలు, ఫ్యామిలీ ఆబ్లిగేషన్స్. ఏదో ఒక ఫంక్షన్ జరిగింది, అందరికీ బట్టలు కొనేయాలి, చాలా బాగా కనపడాలి. దాని గురించి ఆ 1 lakh లేకపోతే 2 lakhs, 3 lakhs స్పెండ్ చేసేస్తారు. అలా అవ్వకూడదు. ఈ 1 lakhని, 2 lakhsని మీరు బిల్డ్ చేయడానికి వాడుకోవాలి. అంటే అదొక బేస్మెంట్లా ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ ఇంకో 1,00,000 లేకపోతే ఇంకో 2 లక్షలు యాడ్ ఆన్ అవ్వాలి. అలా యాడ్ ఆన్ అవ్వకపోతే అగైన్ ఈ 1 lakh అన్నది 0 అయిపోతుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారో అక్కడి నుంచి ఒక పీక్కి వెళ్ళి మళ్ళీ 0కి వచ్చేస్తారు. అలా అవ్వకూడదు. ఈ ఎక్స్పెన్స్ లూప్ నుంచి ఎస్కేప్ అవ్వాలంటే డిసిప్లిన్ చాలా అవసరం. సో దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, ఎలా నేను ఈ ఎక్స్పెన్స్ లూప్ని బ్రేక్ చేయాలి, దాని నుంచి బయటపడాలి ఎలా? అలానే ఈ 10 lakh రూపీస్ని చేరుకోవాలంటే ఎలా ప్లాన్ చేయాలి? నా శాలరీ ఒక 30,000 అండి, 50,000 కన్నా ఎక్కువ నాకు రాదు, నాకు ఇన్వెస్ట్మెంట్ గురించి ఏంటి తెలీదు, ఏం చేయాలి నేను? దాని గురించి ఇప్పుడు ప్రాక్టికల్గా ఒక అనాలిసిస్ చేద్దాం. చూడండి, మీ శాలరీ 50,000 ఉంది, లేదు నా శాలరీ 30,000, ఇనీషియల్గా నాకు 30,000 టేక్ హోమ్. అలాంటప్పుడు మీరు ఏ విధమైన డిస్ట్రాక్షన్స్ లేకుండా ప్లాన్ చేశారు? ఏంటి డిస్ట్రాక్షన్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ అయ్యింది, ఇన్సూరెన్స్ లేదనుకోండి, ఆ ఎక్స్పెన్స్ లూప్లో చిక్కుకుంటారు. 0 to 1 lakh, 2 lakh, అగైన్ టు 0. సో ఈ యాక్సిడెంట్ గురించి కవరేజ్ మీకు లేదనుకోండి, అది ప్రాబ్లం. దాన్ని ఫిక్స్ చేయాలి. అమ్మ నాన్నకి ఇన్సూరెన్స్ ఉండాలి వాళ్ళ హెల్త్ గురించి. ఒకవేళ జాబ్ పోతే అట్లీస్ట్ ఒక 6 months మేనేజ్ చేయడానికి ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. ఇలాంటి డిస్ట్రాక్షన్స్ ఏమీ లేకుండా, ఏమీ రాకుండా ఫ్యూచర్లో మీరు ఫండమెంటల్స్ అండి, ఇవి లేకుండా మీరు ఏ స్టెప్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉండదు. సో ఇది ఫండమెంటల్స్. మీరు ఫండమెంటల్స్ ప్లాన్ చేసుకున్నారు. దాని తర్వాత మీ శాలరీలో ఒక 5,000 రూపీస్ ఎవ్రీ మంత్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో పెడుతున్నారు మీరు. అంటే మీది ఒక శాలరీ అకౌంట్ ఉంది, ఫ్యూచర్ గురించనే ఇంకో అకౌంట్ ఓపెన్ చేసేసారు, అక్కడ సేఫ్గా పెడుతున్నారు. ఓకే, 30,000 మీ శాలరీ, 5,000 రూపీస్ సేవింగ్స్ అవుతుంది ఇంకో సెపరేట్ అకౌంట్కి, సెపరేట్ అకౌంట్. అలా మీరు 5 years సేవ్ చేసుకున్నా కూడా మీ దగ్గర 3 lakh rupees సేవ్ అవుతుంది. మీ శాలరీ 30,000 ఉన్నా 3 lakh rupees 5 yearsలో మీరు చేరుకుంటారు. లేదు నాకు 50,000 శాలరీ ఉంది, నేను 10,000 రూపీస్ డెడికేట్ చేస్తాను అనుకున్నా కూడా 5 yearsలో 6 lakh rupees మీరు ఒక కార్పస్ని
బిల్డ్ చేయొచ్చు. మా టార్గెట్ ఎంత? 10 lakh రూపీస్. నా దగ్గర ఉన్నది ఎంత? 6 lakh రూపీస్. ఇక్కడున్న అవకాశం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇదే వ్యక్తి అనుకోండి, 30,000 శాలరీ ఉంది కదా, 5 years కాకుండా 10 years ఇలానే సేవ్ చేశారనుకోండి, అప్పుడు 6 lakh ఈ వ్యక్తి దగ్గర ఉంటుంది. ఆ 6 lakh రూపీస్కి పర్చేసింగ్ పవర్ ఎంత, ఇన్ఫ్లేషన్ను ఎంత వాల్యూ, అవన్నీ పక్కన పెట్టేయండి. జస్ట్ ఫర్ క్యాల్కులేషన్ సేక్ అలా అనుకోండి, 10 years ఇలానే పెట్టారు, 6 lakh రూపీస్ ఉంది. ఈ వ్యక్తి అలానే 10 years కంటిన్యూ చేస్తే 12 lakh రూపీస్ అవుతుంది 10 yearsలో. మనం ప్లాన్ చేస్తుంది ఏంటి? 10 years వరకు మనం టైం వేస్ట్ చేసుకోకూడదు. మనం త్వరగా ఈ 10 lakhsని చేరుకోవాలి. ఇది మనం 10 yearsకి ప్లాన్ చేసుకున్నప్పుడు ఇంత అమౌంట్ చేరుకుంటాము. నా దగ్గర అంత టైం లేదు. 5 yearsలో నేను సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో పెట్టింది ఒక 3 lakh రూపీస్ అండి. నాకు బోనస్ వచ్చింది, ఇంకేదో అమౌంట్ వచ్చింది, అవన్నీ కలిపి ఒక 4 lakhs చేసేసాను. ఈ అమౌంట్ కూడా 6 lakhs కాకుండా నా దగ్గర ఉన్న అన్ని నా కెపాసిటీ యూస్ చేసుకుని 5 yearsలో 8 lakhs చేసుకున్నాను అనుకోండి. 5 years తర్వాత నేను ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఇలా టైం వేస్ట్ చేసుకోకుండా దానికి ఉన్న ఆప్షన్ ఏంటి ఇప్పుడు చూద్దాం. మీ దగ్గర ఉన్న ఈ లంసమ్ అమౌంట్ 4 lakh 8 lakhsనో 5 yearsకి ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే అట్ 12% రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ క్యాల్కులేట్ చేస్తే ఆఫ్టర్ 10 years అంటే మీ ఇనీషియల్ గోల్ నుండి మనం క్యాల్కులేట్ చేస్తున్నాము. 5 years ఈ 4 lakhని అరైవ్ అయ్యారు, దాని తర్వాత 5 years ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. సో టోటల్ 10 years టైం పీరియడ్. 10 yearsలో మీ దగ్గర 7 lakh రూపీస్ అయ్యింది. 30,000 శాలరీ ఉన్న ఒక వ్యక్తి 5,000 రూపీస్తో ఎవ్రీ మంత్ స్టార్ట్ చేసి ఈ అమౌంట్కి చేరుకున్నారు. క్లియర్? అదే 50,000 శాలరీ ఉన్న ఒక వ్యక్తి ఎవ్రీ మంత్ 10,000 రూపీస్ కూడబెట్టి 10 yearsలో 14 lakhs చేరుకున్నారు 10 yearsలో. సో ఈ స్టేజ్లో మీకు అనిపించదా 10 years వెయిట్ చేసి 7 lakhs 14 lakhs చాలా టైం ఇన్వెస్ట్ చేసామనిపిస్తుంది కదా. అందుకే 10 lakh రూపీస్ వీలైనంత త్వరగా మనం చేరుకోవడానికి ప్లాన్ చేయాలి. దానికి ఉన్న అవకాశాలు ఏంటి చూడండి. మనకున్న చాలా జనరల్ సర్కమ్స్టెన్సెస్ అని చూసుకున్నట్లయితే మీరు ఎస్ఐపి ఇంక్రీజ్ చేయవచ్చు. అంటే ఎస్ఐపి ఇన్ ద సెన్స్ ఇన్వెస్ట్మెంటే చేయాలనేం కాదు. మీరు 10,000 రూపీస్ ఎవ్రీ మంత్ సేవ్ చేశాను అనుకున్నారు కదా సెపరేట్ అకౌంట్లో, అది కాకుండా 15,000 20,000 అనుకున్నా కూడా మీరు త్వరగా ఆ 10 lakh రూపీస్ చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. సెకండ్, ఎక్స్ట్రా ఇన్కమ్ అంటే ఒకరే ఎర్న్ చేసేవాళ్ళు 10,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాళ్ళు మీరు. ఒకవేళ మీ వైఫ్ కూడా ఎర్న్ చేయడానికి స్టార్ట్ చేసినట్లయితే, మీరే పార్ట్ టైం జాబ్ చేసినట్లయితే, వీకెండ్స్లో చేసిన జాబ్కి వచ్చిన ఇన్కమ్ని కూడా మీరు ఈ 10 lakhs ఫాస్ట్గా బిల్డ్ చేయడానికి డెడికేట్ చేయొచ్చు. అది కూడా ఫాస్ట్గా రీచ్ అవ్వడానికి ఉన్న అవకాశం. సే ఫర్ ఎగ్జాంపుల్ 5 years 6 yearsలో మీరు 10 lakh రూపీస్ రీచ్ అయితే అది కూడా హెల్ప్ఫుల్. దాని తర్వాత మీకు వచ్చే ఎక్స్ట్రా అమౌంట్లు, బోనస్ వచ్చింది, ఇంకేంటో ఒక పెద్ద అమౌంట్ మీరేదో ఒక ఎఫ్డి చేశారు, అది మెచ్యూర్ అయింది, దాన్ని కూడా మీరు వాడుకుంటారు 10 lakh రూపీస్ ఫాస్ట్గా రీచ్ అవ్వడానికి. ఇప్పుడు ఒక అద్దె ఇల్లుకున్నారు, దాన్ని లీజ్ ఇల్లుకి మీరు మార్చుకుంటారు. సో ఆ రెంట్ అమౌంట్ మీరు ఏదైతే కడుతూ ఉంటారో ఆ రెంట్ అమౌంట్ని ఇక్కడ 10 lakh రూపీస్ బిల్డ్ చేయడానికి మీరు డెడికేట్ చేస్తారు. ఇలా మీరు ప్లాన్ చేసుకున్నా కూడా 10 lakh రూపీస్ని ఫాస్ట్గా రీచ్ అవ్వచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ 6 years 7 yearsలో రీచ్ అయినా కూడా మీకు అడ్వాంటేజ్. 10 lakhs చేరుకున్న తర్వాత ఏంటి? వన్స్ మీరు ఈ 10 lakh రూపీస్ని చేరుకున్నారనుకోండి, మీ మైండ్ సెట్ కంప్లీట్గా మారిపోతుంది. అంటే మీరు ఆ పాత వ్యక్తి కాదు. ఇప్పుడు 10 lakh అయిన తర్వాత మీకు ఒక ఆశ పుడుతుంది. ఓకే, 10 lakh చేసేసాను, చాలా త్వరగా నేను 1 crore రూపీస్ చేరుకుంటాను అనే ఒక మైండ్ సెట్ వచ్చేస్తుంది మీకు. సో మీరు బెటర్గా ప్లాన్ చేస్తారు. ఒక 10,000 రూపీస్ వచ్చినా కూడా ఇలాగే ఎవ్రీ మంత్ నేను ప్లాన్ చేసుకుంటే 11 lakhకి చేరుకుంటాను చాలా త్వరగా. ఎక్స్పెన్సెస్ని చాలా బెటర్గా మీరు ప్లాన్ చేసుకుంటారు. అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్కి మీరు అస్సలు ఈల్డ్ అవ్వరు. వద్దు, ఆ ఎక్స్పెన్సెస్ అవాయిడ్ చేద్దాము, ఇది వద్దు, ఇది ఎందుకు, దీనికి అంత వర్త్ లేదు కదా, నీడ్ నాట్ బై అనే ఒక మైండ్ సెట్ వస్తుంది. అలానే వెల్త్ మైండ్ సెట్ ఉంటుంది. నేను 10 lakhsతో స్టార్ట్ చేస్తే 1 crore రూపీస్ చేరుకుంటాను కదా, అదే నేను 15 lakhsతో స్టార్ట్ చేస్తే 1.5 crore, 20 lakhsతో స్టార్ట్ చేస్తే 2 crore రూపీస్ కార్పస్ నేను ప్లాన్ చేయొచ్చా? ఇలాంటి ఒక క్యాల్కులేటివ్ మైండ్ సెట్ మీకు వస్తుంది. ఈ 10 lakhని బేస్గా పెట్టుకుని 1 crore మీ టార్గెట్గా పెట్టుకుని అన్నీ ప్లాన్ చేస్తారు. సో యువర్ కంప్లీట్లీ న్యూ పర్సన్. కొత్త ఆలోచన మిమ్మల్ని నడిపిస్తుంది. బాటమ్ లైన్ ఇంతే,
10 lakh రూపీస్ చేరుకోవడానికి 6 years, 7 years, 10 years వరకు కష్టపడ్డారు కదా, ఆ 10 years ఆఫ్ స్ట్రగుల్ మిమ్మల్ని మార్చేస్తుంది. ఆ స్ట్రగుల్నే మిమ్మల్ని సక్సెస్కి దగ్గరగా తీసుకువెళ్తుంది. సో 10 lakhs బిల్డ్ చేసిన తర్వాత స్టెప్ 2, 1 crore జర్నీ ఏంటి, 1 crore ఎలా చేరుకోవాలి, ఈ 10 lakhsని ఎలా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇది స్టెప్ 2. స్టెప్ 2 ఏంటి, మీ దగ్గర ఉన్న ఈ 10 lakh ఇనీషియల్ లంసమ్ అమౌంట్ని 12% రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చే ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ కింద మీరు పెడతారు. ఆ ఇన్వెస్ట్మెంట్ 2025లో మీరు స్టార్ట్ చేసినట్లయితే నెక్స్ట్ 6 year 2 monthsకి అంటే 2031 లోపు 20 lakhs అవుతుంది. అంటే మీకు గుర్తుందా, ఇనీషియల్గా 10 years మీరు కష్టపడి 10 lakh రూపీస్ కూడబెట్టారు. ఇప్పుడు 6 yearsలో ఆ 10 lakhs డబుల్ అయింది. 10 lakhs 20 lakhs అయ్యింది. ఈ 20 lakhs ఇంకో 3 yearsలో అంటే 6 year 2 monthsలో అయింది కదా, 3 year 10 monthsలో అంటే ఇంకో 4 yearsలో 31 lakhs అవుతుంది. మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన 10 lakh రూపీస్ 10 yearsలో 31 lakhs అయ్యింది. గెయిన్స్ ఎంత, 21 lakh రూపీస్ గెయిన్స్ అవుతుంది ఈ క్యాల్కులేషన్ ప్రకారంగా. దాన్ని అలానే కంటిన్యూ చేసినట్లయితే అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2025లో పెట్టారు కదా, 10 years కాకుండా 11 years అనుకుంటే 10 lakh రూపీస్ 34.7 lakhs అవుతుంది. 1 yearలో 3.7 lakh రూపీస్ యాడ్ ఆన్ అయింది. ఓకే, దాని తర్వాత అలానే కంటిన్యూ చేసినట్లయితే 11 years కాకుండా 12 years వరకు మీరు చూసుకున్నట్లయితే 10 lakh రూపీస్ 38.9 lakh రూపీస్ అయ్యింది. నెక్స్ట్ 1 yearలో 4.17 lakh 4 లక్షలు యాడ్ ఆన్ అయ్యింది. చూడండి, 1 yearలో 1 year ఎక్స్టెండ్ చేసినందుకు 3 lakhs యాడ్ ఆన్ అయ్యింది. ఇంకో 1 year ఎక్స్టెండ్ చేసినందుకు 4 లక్షలు అయ్యింది. అంటే 2 సంవత్సరంలోనే ఆల్మోస్ట్ 7 lakh రూపీస్ యాడ్ ఆన్ అయ్యింది. పవర్ ఆఫ్ కాంపౌండింగ్. నెక్స్ట్ 1 year మీరు అలానే వెయిట్ చేసినట్లయితే 13 years అని చూసుకున్నట్లయితే 38.9 ఉన్నది 43.63 lakhs అవుతుంది. ఇంకో 4.5 లక్ష యాడ్ ఆన్ అవుతుంది నెక్స్ట్ 1 yearకి. అంటే ఎవ్రీ ఇయర్ యాడ్ ఆన్ అవుతున్న అమౌంట్ చూడండి, ఇప్పుడు చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. ఇనీషియల్ 6 years కన్నా 13 years అని చూసుకున్నట్లయితే గ్రోత్ వేగం అన్నది పెరుగుతూ ఉంది. అలానే మీరు కంటిన్యూ చేసినట్లయితే ఈ 13 year ఉంది కదా, 13 years నుండి 1 crore రీచ్ అవ్వడానికి, ఈ 43 lakhs 1 crore రూపీస్ అవ్వడానికి ఇంకో 8 years పడుతుంది. ఓకే, సో టోటల్గా 2025లో మీరు స్టార్ట్ చేసినట్లయితే వితిన్ 21 yearsలో అంటే ఈ క్యాల్కులేషన్ ప్రకారంగా ప్రాబబ్లీ 2046 లోపు 1 crore మీరు చేరుకోగలుగుతారు. అట్ దిస్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మీరు 21 yearsలో ఈ అమౌంట్ని చేరుకోవచ్చు అని క్యాల్కులేషన్ చూపిస్తుంది. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అన్నది లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ని మీకు కలిగిస్తుంది. ఇక్కడ మీరు గమనించాల్సిన చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు 10 lakh రూపీస్ కూడబెట్టారు, ఆ 10 lakh రూపీస్ 1 crore అయ్యింది 21 yearsలో. ఈ 10 lakh రూపీస్ మీరు ఆ అమౌంట్ని అరేంజ్ చేసుకోవడానికి మేబీ 7 years ఇన్వెస్ట్మెంట్ పెట్టారనుకోండి, 7 years స్పెండ్ చేశారు, 10 లక్షల రూపాయల కార్పస్ బిల్డ్ చేశారు, ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, 21 సంవత్సరంలో 1 crore రూపీస్ అయ్యింది కదా. మీరు ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ అని 1 రూపాయి కూడా ఈ కేసులో పెట్టలేదు. ఒకవేళ ఈ 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత కూడా ప్రతి సంవత్సరం కొంచెం డబ్బుని మీరు యాడ్ ఆన్ చేసినట్లయితే, ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే ఈ 1 crore చేరుకునేదానికి 21 years అక్కర్లేదు. ఇంకా త్వరగానే మీరు ఈ 1 కోటి రూపాయలని చేరుకోవచ్చు. మీ ఇన్వెస్ట్మెంట్ అంత పెద్దగా పెరుగుతుంది. బాటమ్ లైన్ ఏంటంటే, నాకు శాలరీ తక్కువగా ఉంది, ఇంత పెద్ద కార్పస్ నేను ప్లాన్ చేయొచ్చా? ఖచ్చితంగా విత్ డిసిప్లిన్ అండ్ డెడికేటెడ్ ఇన్వెస్ట్మెంట్ మీరు ప్లాన్ అయితే చేసుకోవచ్చు. సో ఇన్కమ్ తక్కువ అని డిసప్పాయింట్ అవ్వకండి, ప్రాపర్గా ప్లాన్ చేసి మీ గోల్ని చేరుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. Bosswala. Be the boss.